శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సాధారణ ప్రతిష్టా విధానం. హయగ్రీవుడు పలికెను. ఇప్పుడు దేవ సముదాయ ప్రతిష్టను గురించి చెప్పెదను. ఇది కూడా వాసుదేవ ప్రతిష్ట వలె చేయవలెను. ఆదిత్య వసు రుద్ర సాజ విశ్వేదేవ అశ్విని కుమార ఋషి ఇతర దేవగణాలకు దేవ సముదాయము అని పేరు. వీరి స్థాపనలో ఉన్న విశేషములు చెప్పెదను. ఆయా దేవతల పేర్లలోని మొదటి అక్షరం గ్రహించి దానికి స్వరములు చేర్చవలను. దీర్ఘస్వరములతో కూడిన ఆ బీజాక్షరములతో అంగన్యాసం చెయ్యాలి. ఆ ప్రథమాక్షరానికి బిందువు చేర్చి బీజముగా గ్రహించాలి. ప్రణవ నమస్కారాలు చెయ్యాలి. సమస్త దేవతలను మూలమంత్రంతోనే పూజించి స్థాపించాలి. ఇవి కాక స్థాపనా విషయాన అవలంబించవలసిన నియమాలు, వ్రతాలు, కృత్యములు, మఠ సేతు గృహాదులు, మాసోపవాస ద్వాదశి వ్రతాదులు చెప్పెదను. ముందుగా శిలా పూర్ణకుంభ కాంస్య పాత్రలు తీసుకుని వచ్చి ఉంచవలను. పిమ్మట సాధకుడు బ్రహ్మకూర్చ గైకుని తద్విష్ణోహ పరమం పదం అను మంత్రంతో కపిలగోవు పాలతో యవచెరువును వండవలను. ఓంకారముతో దానిలో నెయ్యి పోసి గరిటెతో ఎనపవలను. పిదప శ్రీ విష్ణు పూజ చేసి హోమం చెయ్యాలి. వ్యాహృతి గాయత్రులతో కూడిన తద్విప్రాసో ఇత్యాది మంత్రంతో చరుహోమం చెయ్యాలి. విశ్వతశ్చక్షు ఇత్యాది వైదిక మంత్రంతో భూమి, అగ్ని, సూర్య, ప్రజాపతి, అంతరిక్ష, జౌ, బ్రహ్మన్, పృథ్వీ, కుబేర, సోమ శబ్దాలను చతుర్ధ్యంతములు చేసి వాటిని స్వాహా చేర్చి ఈ దేవతలను ఉద్దేశించి ఆహుతులు ఇవ్వాలి. ఇంద్రాది దేవతలకు సంబంధించిన మంత్రాలు చదువుతూ ఆహుతులు ఇవ్వాలి. చరుభాగమును ఈ విధంగా హోమం చేసి ఆదరపూర్వకంగా దిగ్బలులు ఇవ్వాలి. పిదప 108 పలాస సమిధల హోమం చేసి పురుష సూక్తంతో ఆజ్య హోమం చేయాలి. ఇరావతి, ధేనువతి అను మంత్రంతో తిలాష్టక హోమం చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పార్షదులకు, గ్రహములకు, లోకపాలులకు మరలా ఆహుతులు ఇవ్వాలి. పర్వత నదీ సముద్రాలకు కూడా హోమములు చేసి మహావ్యాహృతులు ఉచ్చరిస్తూ శృవముతో 3 పూర్ణాహుతులు ఇవ్వాలి. పితామహ వౌషట్ చేర్చిన వైష్ణవ మంత్రంతో పంచగవ్యాలను, చరువును ప్రాసనం చేసి ఆచార్యునికి సువర్ణయుక్త తిలపాత్రము, వస్త్రములు, అలంకృతమగు గోవు దక్షిణగా ఇవ్వాలి. భగవాన్ విష్ణు ప్రియతామని పలుకుచు వ్రత విసర్జనం చెయ్యాలి. ఇప్పుడు మరి ఒక మాసోపవాసాది విధిని చెబుతున్నాను. ముందుగా యజ్ఞం చే శ్రీహరిని సంతుష్టిని చెయ్యవలను. తిల తండల నీవార శ్యామాకములతో శ్యామాకములకు బదులు ఎవలతో వండిన వైష్ణవ చెరువును నేతితో కలిపి మూర్తి మంత్రంతో హోమం చెయ్యాలి. పిమ్మట మాసాధిపతులైన విష్ణువాది దేవతలను ఉద్దేశించి మరలా హోమం చెయ్యాలి. విష్ణోరరాటమసి అను మంత్రంతో కూడా 12 హోమములు చెయ్యాలి. ఇరావతి ఇత్యాది మంత్రంతో 12 చెరు హోమములు చెయ్యాలి. తద్విశ్రాస ఇత్యాది మంత్రంతో ఘృత హోమాలు చెయ్యాలి. పిదప శేషహోమం చేసి 3 పూర్ణాహుతులు ఇవ్వాలి. యుంజతే జనువాక్యమును చదువుతూ ప్రణవంతో రావి ఆకుల విస్తరిలో వడ్డించుకుని చరువును భక్షించాలి. పిమ్మట మాసాధిపతులను ఉద్దేశించి 12 బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఆచార్యుడు వారిలో 13వ వాడుగా ఉండాలి. వారికి మధుర జలపూర్ణములకు 13 కలశములు, ఉత్తమమైన ఛత్రము, పాదుకలు, వస్త్రములు, సువర్ణము, మాలలు దానం చెయ్యాలి. వ్రతపూర్తికి అన్ని వస్తువులు 13 చొప్పున చెయ్యాలి. గోవులు ప్రసన్నములుగాక సంతోషంతో అవి గోచరించుగాక అని పలుకుతూ గోపథమును గోవుల మేయుటకు స్థానం విడిచి 10 హస్తముల ఎత్తైన యూపస్తంభం పాతాలి. గృహస్థుడింటిలో హోమాది కార్యములన్నీ యథాశాస్త్రముగా జరిపి పూర్వోక్త విధి అనుసారం గృహంలో ప్రవేశించాలి. అందరికీ ఏ అడ్డలు లేకుండా అన్నదానం చెయ్యాలి. బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షిణలు ఇవ్వాలి. ఉద్యానం నిర్మించేవాడు చిరకాలం నందన ఉద్యానంలో నివసించును. మఠ ప్రదానం చేయుటచే స్వర్గలోక ఇంద్రలోకములు ప్రాప్తించును. ప్రపా చలివెందలి దానం చేసిన వాడు వర్ణలోకం నందును, సేతు నిర్మాణం చేసిన వాడు దేవలోకం నందును నివసించును. ఇటుకలతో సేతువు నిర్మించేవాడు కూడా స్వర్గమును పొందును. గోపథం నిర్మించేవాడు గోలోకం పొందును. నియమాలను వ్రతాలను ఆచరించేవాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడగును. కృచ్ఛవ్రతములు చేయవాడు సమస్త పాపములు నశింపచేసుకొనును. గృహదానం చేసిన వాడు మహాప్రళయం వరకు స్వర్గంలో నివసించును. గృహస్థుడు శివాది దేవతల సముదాయ ప్రతిష్ఠ చెయ్యాలి. జీర్ణోద్ధార విధి. హయగ్రీవుడు చెప్పెను. ఇప్పుడు జీర్ణోద్ధార విధిని చెప్పెదను. ఆచార్యుడు మూర్తిని అలంకరించి స్నానం చేయించాలి. అత్యంతం జీర్ణమైనది, అంగవిహీనము, భగ్నమైనది, శిలామాత్రావశిష్టమైనది అగు ప్రతిమను పరిత్యజించాలి. దీని స్థానమందు వెనుకటి వలనే నవీనమైన స్థిరమూర్తిని స్థాపించాలి. ఆచార్యుడి భూతశుద్ధి ప్రకరణంలో చెప్పిన విధమున సంహార విధి చే సకల తత్వంలో సంహారం చెయ్యాలి. నృసింహ మంత్రంతో 1000 హోమములు చేసి మూర్తిని పెకలించాలి.
దారుమయ మూర్తి అయినచో అగ్నిచే దహింప చేయవలను. శిలానిర్మిత మూర్తి అయితే జలంలో విడవాలి. ధాతుమయ మూర్తి కానీ రత్నమయ మూర్తి కానీ అయితే సముద్రంలో అగాధ జలంలో పడవేయాలి. జీర్ణ ప్రతిమను వాహనంపై ఎక్కించి వస్త్రాదులచే కప్పి వాద్యములతో తీసుకుని వెళ్ళి నీటిలో విడవాలి. పిమ్మట ఆచార్యునికి దక్షిణ ఇయ్యాలి. ఈ దివసమందే వెనుకటి ప్రతిమ దేనిచే నిర్మించబడిందో, ఎంత ప్రమాణం కలదో అదే ద్రవ్యంతో అంతే ప్రమాణం గల మూర్తిని స్థాపించాలి. ఈ విధంగానే జీర్ణ కూప వాపి తటాకాదులు ఉద్ధారం చేయుటచే గొప్ప ఫలం లభించును. దేవయాత్రోత్సవ విధానం. హయగ్రీవుడు పలికెను, ఇప్పుడు ఉత్సవ విధిని చెప్పెదను. ఉత్సవం లేని దేవతా ప్రతిష్ఠ నిష్ఫలం. అందుకే దేవతా స్థాపనం చేసిన సంవత్సరం నందే ఏకరాత్రి ఉత్సవం లేదా అష్టరాత్రోత్సవం చెయ్యాలి. ఆయన సమయమందు కానీ విషువ సంక్రాంతి సమయమందు కానీ శయనోపవనమునందు లేదా దేవతాగృహమునందు లేదా కర్తకు అనుకూలంగా ఉన్న విధమున దేవుని నగరయాత్ర చేయించాలి. ఆ సమయాన మంగళ అంకురారోపణం, నృత్య గీతాదులు, వాద్యములు ఏర్పాటు చేయాలి. అంకురారోపణకి మూకుళ్ళు ఉత్తమమైనవి. యవసాలి తిలం ముద్గ గోధుమ శ్వేత సర్షప కులత్త మాష నిష్పావములు కడిగి చల్లవలను. దీపములతో రాత్రి ఊరేగచో ఇంద్రాది దిక్పాలకులకు, కుముదాది దిగ్గజములకు, సకల ప్రాణులకు పూర్వాది దిక్కులందు బలిప్రదానం చెయ్యాలి. దేవతా విగ్రహం మోయిచు దేవయాత్రను అనుసరించు వారికి అడుగడుగునకు అశ్వమేధయాగం చేసిన ఫలం లభించును. ఓం శాంతి శాంతి శాంతి.